పాల్వంచలో నటరాజ్ సెంటర్ లో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పాల్వంచ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పాల్వంచ ఏరియా కార్యదర్శి మంకెన వెంకటేశ్వర్ల అధ్యక్షత వహించగా జరిగిన జనరల్ బాడీలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ని కాలాలు మారినా ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా కార్మికుల జీవితాలు మారడం లేదని, ఆ మార్పు కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని, హక్కులను కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల రోజువారీ వేతనాలు పెంచాలని, లేబర్ ఇన్సూరెన్స్ లు ప్రైవేట్ పరం చేయొద్దని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్స్, లోన్లు, సౌకర్యాలు సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు కల్పించాలని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన తెలిపారు. కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి తారతమ్య భేదం లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి పనిచేసుకోవాలని, ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు, మత విభేదాలు ఉండకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా నాయకురాలు సాయిబాను, BOC జిల్లా అధ్యక్షులు శ్రీను, పాల్వంచ పట్టణ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి మల్లేష్, ఉపాధ్యక్షులు రాజేష్, సభ్యులు లాజర్, వెంకటేశ్వర్లు, మహేష్, నరేష్, రాములు, సంపత్, చరణ్, రమేష్, లక్ష్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఉన్నాయి. లేబర్ ఇన్సూరెన్స్ రద్దు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారి వేతనాలు పెంచము అంటే పెంచలేము, మేము చనిపోతే మాత్రం 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సావుని కోరుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు పాలన చేస్తూ ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోండి. అందుకే ఈరోజు ఏ సమస్య వచ్చినా పోరాడకపోతే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. కాబట్టి ఏదున్నా భవన నిర్మాణ కార్మికులుగా ఒక ఐక్యత అనేది అవసరం. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు నూనె ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక మొత్తం కూడా 5 అంతస్తుల మేడలు, 7 అంతస్తుల మేడలు కట్టే మనం చెట్ల కింద జీవనం కొనసాగిస్తున్నామంటే మన బతుకులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మొత్తం కూడా నూతన చట్టాలను రద్దు చేసి, లేబర్ ఇన్సూరెన్స్ రద్దు చేసి, ప్రైవేట్ పరం చేసి మొత్తం కూడా కార్పొరేట్ స్థాయి వాళ్ళకి చెప్పడం కోసం చేస్తున్నటువంటి పన్నాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తం కూడా తిప్పికొట్టాలని చెప్పి భావిస్తా ఉన్నాం. గతంలో ముగ్గురుతోటి మొదలైనటువంటి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం 3 సంవత్సరాలలో 30-50 మంది సభ్యత్వాన్ని మనం పెంచుకోగలిగాం. అలాగే క్యాలెండర్ ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండే విధంగా మన నాయకత్వాన్ని తయారు చేసుకోగలిగాం. 3 వాడలకు విస్తరించగలిగాం. వాడలలో ఉన్నటువంటి ఒక కార్మికుల సమస్యల్ని మనం త్యాగం చేయగలిగాం. అలాగే ఏ కార్మికుడికి ఆపద వచ్చినా ఈ ఐఎఫ్టి యూనియన్ ఉంది అని చెప్పి భావించి వాళ్ళు మొత్తం కూడా మనం సంప్రదించి మొత్తం కూడా సమస్యలను పరిష్కరిస్తున్నాం. కలెక్టర్ ముట్టడి చేశాం, చలో హైదరాబాద్ కమిషనర్ ముట్టడి చేశాం. అన్ని రకాలుగా మనం ఆందోళన కార్యక్రమాలు చేసి మొత్తం కూడా కార్మిక హక్కులను మొత్తం కూడా కాపాడుకుంటూ వస్తున్నాం అన్న విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకే అడ్డాల మీద తారతమ్య భేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, మీరు ఆ రాష్ట్రం, మేము ఈ రాష్ట్రం, మీరు వాళ్ళు, మీరు వీళ్ళు అని చెప్పకుండా అందరం సమానంగా ఉండే విధంగా కూడా ఐఎఫ్టి ఎప్పటికప్పుడు ఇక్కడ సమావేశాలు నిర్వహించుకుంటూ అందరినీ సమానంగా భావించే విధంగా చేస్తూ ఉంది. అలాగే కూలి రేట్ల కోసం కొట్టాడుతూ ఉంది. పెరుగుదలకు అనుగుణంగా రేట్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. లేబర్ ఆఫీసర్ పోయి అడుగుతూ ఉంది, అయ్యా ఈ రోజు మొత్తం కూడా 50 సంవత్సరాలు నిన్నటువంటి కార్మికుడికి ఎందుకు మీరు ఇన్సూరెన్స్ ఇవ్వరు? 50 సంవత్సరాలు నిన్న కార్మికుడికి ఎందుకు పెన్షన్ ఇవ్వరు? ఇవాళ 13,000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల డబ్బులు మీ దగ్గర సంక్షేమ నిధిలో ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు లోన్లు ఇయ్యరు? మొత్తం కూడా తమ్ములు పడకుండా సిమెంట్ పని చేసి మొక్కలు మొత్తం దారబోసి, రక్తం దారబోసి మొత్తం కూడా ఎముకలు కులిపోయినటువంటి వాళ్ళ తరుణంలో ఈరోజు ఏలుముద్రలు పడకుండా, రేషన్ బియ్యం తీసుకోకుండా వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాగే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎందుకు లోన్లు ఇవ్వడం లేదు? ఇవాళ మన డబ్బులతోటి కట్టుకున్నటువంటి డబ్బులతోటి ఎందుకు మీరు ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు, ప్రైవేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తున్నారు? మాకెందుకు ఇవ్వడం లేదని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే ఒక కార్మికులు దెబ్బ తగిలితే, ఒక కార్మికుడు ఇంటికాడ పని లేకుండా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఇంటికాడ ఉంటే ఆయనకు రిటైర్మెంట్ కింద కుటుంబానికి 5 లక్షలు, 10 లక్షలు, లేకపోతే ఏదైనా కుటుంబ నిమిత్తం, కుటుంబ పోషణ కోసం ఏదైనా లోన్లు అయినా ఇచ్చే విధంగా ఈ సంక్షేమ బోర్డు ఆలోచించాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం. దానికోసం మనం కొట్టాడాలి. ఎవరి సొమ్ము తినట్లే, ఎవరి సొమ్ము ఎవరి రూపాయి కోసం ఆశించట్లే, ఎవరి మీద ఆధారపడి పనిచేయట్లే. మన కష్టం మీద, మన భూమి మీద, మన చెయ్యి మీద, మన పని మీద ఆధారపడి చేస్తూ ఉన్నాం. మన డబ్బులే దాచుకున్నాం, మన డబ్బులే ప్రభుత్వానికి ఇన్సూరెన్స్లు కడతా ఉన్నాం, మన డబ్బులే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ తరుణంలోనే ఆ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి మన దగ్గర తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని కూడా మొత్తం కూడా మనకు తీసుకొచ్చే విధంగా
చేయాలి, చేపించుకోవడం కోసం ఐఎఫ్టీయు ముందంజలో ఉంటుంది. దానికోసం ఐఎఫ్టీయు చేసే పోరాటాల్లో మీరందరూ కూడా ముందుకు రావాలని, కలిసి రావాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నీ కోరేది ఒకటే, కార్మికులారా, ఏదైనా కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు రండి, కలిసి చేద్దాం. ఏ సమస్య ఉన్నా రండి, పోరాడదాం. కాబట్టి నాకెందుకులే అనుకుంటే ఏ ఒక్కరి కోసం కూడా ఇంకొకరు తోడుకు రారు. ఒకరికి అవసరం వచ్చినప్పుడు, ఒకరి తోడుకు వచ్చినప్పుడు, ఒకరి సమస్య వచ్చినప్పుడు నిలబడగలిగితే ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళు మనమిటి అంటగా నిలబడతారు అన్న విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తూనే 50 సంవత్సరాలు నిన్న భవన నిర్మాణ కార్మికులకి మొత్తం కూడా లోన్లు ఇవ్వాలి, ఇన్సూరెన్స్లు ఇవ్వాలి. 7 ముద్రలు పడినటువంటి వాళ్ళకి మొత్తం కూడా లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు కార్మికుడి ఆధార్ కార్డు ఆధారంగా ఇవ్వాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మొత్తం కూడా మీ భవన నిర్మాణ డబ్బులు దాచుకున్నటువంటి ఈరోజు ప్రభుత్వం మొత్తం కూడా హాస్పిటల్ పేరుతోటి, హెల్త్ ఇన్సూరెన్స్ల పేరుతోటి మొత్తం కూడా వృధా చేస్తుంది. అట్లా కాకుండా వీళ్ళ కోసం, వీళ్ళ పిల్లల కోసం ఒక స్కూల్ నిర్మించాలి. అలాగే అమాలి కాలనీ, కాంట్రాక్ట్ కాలనీ అన్నట్టుగానే ఒక భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం స్థలం ఇచ్చి వాళ్ళ కోసం ఒక గోడను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళ పిల్లలకి చదువుల నిమిత్తం స్కూల్ని, వాళ్ళ ఆరోగ్యాల నిమిత్తం సిమెంట్లో పోయి మొత్తం కూడా పనిచేసి బొక్కలరిగిపోయేటువంటి వాళ్ళకు కార్పొరేట్ వైద్యం అందించలేదు. కాబట్టి వాళ్ళకి ఈఎస్ఐ కానీ, అలాగే పిఎఫ్ కానీ, అలాగే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన హాస్పిటల్స్ని ఎట్లయితే సింగరేణి వాళ్ళకి హాస్పిటల్, ఎట్లయితే కేజీపీఎస్ వాళ్ళకి హాస్పిటల్ ఉన్నదో మనకు కూడా భవన నిర్మాణ కార్మికుల లక్షలాది మంది కార్మికులతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక హాస్పిటల్ ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఐఎఫ్టీగా మనం అడిగేది ఒకటే, మనం ఎవరి మీద ఆధారపడట్లేదు, ఎవరికి ఏదో చేయాలని కాదు, మనం రక్తతర్పణం చేస్తున్నాం, మన కోసం పోరాడుతుంది. ఆ పోరాడే క్రమంలో మీరు అందరూ కూడా ఐక్యతగా ఉంటే మన భవన నిర్మాణ కార్మికుల నిధిని దాచుకున్నటువంటి ప్రభుత్వం మెడలు వచ్చి అవి మొత్తం కూడా కార్మికులకు పంచే విధంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని చేస్తూనే మీరు ప్రతి ఒక్కరు కూడా నెల సభ్యత్వం కట్టుకోండి, సభ్యత్వాలు కట్టుకోండి. యూనియన్లో మెంబర్లు కానీ మనకు మెంబర్షిప్ పెరిగితే ప్రభుత్వాన్ని అడగడానికి రైట్స్ ఉంటాయి. మన దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంటే మీరు యూనియన్ అడగడానికి రైట్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘం పెట్టుకునే విధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా అట్లా ఈ యూనియన్లో సభ్యులుగా అయ్యి ఈ యూనియన్ని ముందుకు తీసుకుపోతారని, ఈ పట్టణ కమిటీ, ఏరియా కమిటీని ఇంకా ముందుకు తీసుకుపోతారని, ఒక 4 వార్డులకు విస్తరించినట్టుగానే ఇంకా మొత్తం పట్టణంలో కూడా విస్తరిస్తారని చెప్పి కోరుతూ ఈ సంవత్సరం మొత్తం మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా ప్రమాదాలకు గురి కాకుండా సుఖవంతమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మన వేతనాలు పెరిగినాయి కాబట్టి ఇంకా పెరగాలని చెప్పి కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఐఎఫ్టీ తరఫున జిల్లా కేంద్ర